బేబీ లాస్ అయినా పర్లేదుగా? లాస్ ఏం అవ్వదు డాడ్. మనం తీసుకున్న దానికన్నా వాళ్ళు తీసుకుంటేనే ముందు అప్పులు కట్టలేక కష్టాలు పడతారు. అది ఇంకా బాగుంటుంది. మరి పాడుతున్నావు? 5 దాకా పెంచి వదిలేస్తా. ఓకే ఓకే. పట్టారు తినా. శ్రావణి గారి పాట రెండవసారి 4,70,000. మా చమన్ లాల్ గారి పాట. ఇతను ఇస్తాడండి, తీసుకోండి తీసుకోండి. సెటు ఆపు. ఠీక్ హై. పుచ్చమ్మకు మాత్రం పోకూడదు. రూపాయి వేయండి. అరవిందా, శ్రావణి గారి పాట 4,70,000. 1 రూపాయి. 4,90,000. అమ్మయ్యా, ఈవిడెవరో తగ్గట్లేదు. పెంచు పెంచు, ఇలా అయినా అప్పుల పాలవుతారు. శ్రావణి గారి పాట 4,90,000. అరవిందా. అనయా వద్దనయా, అప్పుల పాలైపోతామనయా. అయినా కానీ పర్లేదు. శ్రావణి గారి పాట 4,90,000. 1 రూపాయి. శ్రావణి గారి పాట 4,90,000. 1 రూపాయి. అరవింద్ గారి పాట 4,90,000. 1 రూపాయి. అసలు ఈ రూపాయి గోలేంట్రా బాబు. దుర్గమ్మ, ఈ హోటల్ తీసుకొని వీళ్ళు రోడ్డున పడతారేమో. ఎవరైనా పాడేలా చేయమ్మా. You know, I want that. అరవింద్ గారి పాట రెండవసారి 4,90,000. 4,95,000. అరవిందా. వద్దన్నయ్య, ఏదో దుర్గమ్మ దయ వల్ల ఆవిడ పాడారు, వదిలేద్దామన్నయ్య. మిమ్మల్ని ఇంకా టెన్షన్ పెట్టాలనే పాడా. రెండవసారి శ్రావణి గారి పాట 4,95,000. అరవిందా. అనయ్య వద్దన్నయ్య, ప్లీజ్. అరవిందా, అది మనదేరా. ఇదే చివరిదమ్మా. మూడవసారి శ్రావణి గారి పాట 4,95,000. 4,95,000. 1 రూపాయి. 5 లక్షలు. ఇంకా శ్రావణి పాడదండి. శ్రావణి గారి పాట రెండవసారి 5 లక్షలు. అరవిందా. అనయ్య వద్దన్నయ్య. మనదేరా. అనయ్య వద్దన్నయ్య, రోడ్డున పడిపోతామన్నయ్య. అరవిందా, అమ్మకివ్వవా? మూడవసారి శ్రావణి గారి పాట 5 లక్షలు. 5 లక్షల. 1 రూపాయి. అరవింద్ గారి పాట ఒకటవసారి 5,01,000 రూపాయి. మేడం 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 ప్లీజ్ మేడం పాడండి మేడం. ప్లీజ్ మేడం పాడండి మేడం. ప్లీజ్ మేడం. అరవింద్ గారి పాట 5,01,000 రూపాయి. అరవింద్ గారి పాట మూడవసారి 5,01,000 రూపాయి. లీజు బుజ్జమ్మ గారికే వెళ్ళింది. హోటల్ ఓపెన్ చేసుకుని బిజినెస్ మొదలు పెట్టుకోవచ్చు. 5,01,000 రూపాయి చెల్లించండి. అంతుంటేగా. ఇప్పుడు వీళ్ళ ఏడుపు మొఖాలు చూద్దాం డాడ్. ఐదు లక్షల. 1 రూపాయి. నన్ను తాకి చూడరా, మౌన మారు మోగురా, వీరాస్వం అడుగులోన నలిగి నలిగిపోవురా. 10 లక్షల వరకు పెట్టొచ్చు సార్. ఊపు చూసి అంతవరకు వెళ్తుందనుకున్నాను. మీరు లక్కీ, సగానికే వచ్చేసింది. అవును సార్, నేను 10 పెడదామని తీసుకొచ్చాను. సగం మిగిలింది. మేం చాలా లక్కీ. అదృష్టవంతులం. డాడ్, వీళ్ళు కావాలనే మనల్ని డైవర్ట్ చేసి మోసం చేశారు. అవును బేబీ, మనం నమ్మి పడిపోయాం.
మీ తెలివి ముందు ఎవరి తెలివి పనిచేయదు కదరా నాయన. అరవిందా, మనదే అమ్మా. మేడం 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 ప్లీజ్ మేడం, ప్లీజ్ మేడం, పాడండి మేడం, పాడండి మేడం, పాడండి మేడం, పాడండి మేడం, పాడండి మేడం. అక్షర, నీ ప్లాన్ వర్కౌట్ అయింది, మనకే వచ్చింది. కృష్ణుడి పర్యవేక్షణలో యుద్ధం గెలిచామదరా. ఇక మన హోటల్ ఓపెన్ చేసి బాగా డెవలప్ చేయాలి. ఎన్నో చేశాం, ఇది డెవలప్ చేయలేమా అత్తయ్య గారు? చేద్దాం, పదండి. పదండి. డాడ్, వాళ్ళ డ్రామాని నిజమని నమ్మి మోసపోయాం. మనమే పాడుంటే మనకే దక్కేది. బుజ్జమ్మని దెబ్బ కొట్టేవాళ్ళం. వీళ్ళెవరో బుజ్జమ్మకు వ్యతిరేకంగా ఉన్నారే. ఏమండి, నా శత్రువైన బుజ్జమ్మ మీకు శత్రువా? ఓ, మీకు వాళ్ళకి పడదా? పడదా కాదమ్మా, నా పగవాళ్ళు. పగ తీర్చుకుందామంటేనే సరైన సపోర్ట్ లేక కుదరట్లేదు. మీకు నేను సపోర్ట్గా ఉంటాను. అవునా? నిజంగా నాకు కొండంత బలం వచ్చినట్టుంది. ఏం చేద్దామంటారు? హోటల్ ఓపెన్ అవుతుందన్న ఆనందం వారంలో క్లోజ్ అయి ఆవిరవ్వాలి. అది మీరు చేయగలరా? నేను రెడీ. మన బలం పెరిగింది, వాళ్ళు బలహీనపడి ఓడటం ఖాయం. భూపతి గారు, నేను స్పోర్ట్స్ అకాడమీలో మెంబర్ని. దగ్గరలో స్టేట్ లెవెల్ గేమ్స్ ఉన్నాయి. అకాడమీలో ఉండాల్సి రావచ్చు. మీరు మాత్రం మీ పని మీరు చేస్తూ హోటల్ని వారంలో మూయించేయండి. యునో? ఐ నో. భూపతి అంటే ఏంటో చూపిస్తా. ఓం శ్రీమన్మహాగణాధిపతే నమో నమః. ఓం గణానాన్త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం ఆచమ్య హస్తో ప్రక్షాళ్య. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం శ్రీమన్మహాగణాధిపతే నమో నమః. మహాలక్ష్మీ దేవతాభ్యో నమః. సర్వే దేవతాభ్యో నమః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే. ఇది కూడా మాకు దక్కకుండా చేసి ఓపెనింగ్ పెట్టేసుకున్నారా? మీ ఆనందాలు మీకు మిగుల్చను. భర్గో దేవస్య ధీమహి. బాబు, దండం పెట్టుకొని ఈ గుమ్మడికాయ కొట్టండి. స్వామి, నిస్వార్థంతో చేసే పనిని అభివృద్ధి పదంలోనే నడిపిస్తున్నారు. దీన్ని కూడా అలాగే కొనసాగించండి. ఓం ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసవదనాం పద్మపత్రాయతాక్షీం హేమాభాం పీతవస్త్రాం కరకలితల సర్వాలంకారయుక్తాం సతతం వైధాం రక్తనంబరాం భవానీం శ్రీ విద్యాం శాంతమూర్తిం సకల సువర్ణతాం సర్వసంపత్ప్రదాత్రీం. అలానే మీ వ్యాపారాన్ని ముక్కలు చేసి పచ్చడి చేస్తాను అల్లుడు. బాబు, గుమ్మడికాయ కొట్టాం కదా, ఇక వెళదాం పదండి. రండి బుజ్జమ్మ గారు. పదండి. అత్తయ్య గారు, ఓపెన్ చేయండి. నీ చేతులతోనే ఓపెన్ చేయమ్మా. అయ్యో, మీ చల్లని చేతులతోనే చేయాలి. లేదమ్మా, నీ మంచి మనసుతోనే చెయ్యాలి. ఎవరో ఒకళ్ళు చేయండి. హే, క్లోజ్ అయ్యేదేగా. మీరే చేయాలి. ఓ పని చేద్దాం, ఇద్దరు కలిసి చేసేయండి. ఇది బాగుంది కదా. అమ్మ ఆశీర్వాదము, అక్షర బలము తోడవుతాయి. మీరే చేసేయండి. ఆ,
వీళ్ళు లోపలికి వెళ్ళిపోయారు. నాకు సపోర్టుగా శ్రావణి తన మనిషిని పంపిస్తానంది, ఇంకా రాలేదేంటి? ఓం పద్మే స్థితాం పద్మవర్ణాం తామిహోపహ్వయే శ్రియం చంద్రాం ప్రభాసాం యశసా జ్వలంతీం శ్రియం లోకే దేవజుష్టాముదారాం తాం పద్మినీమీం శరణమహం ప్రపద్యే ఏర్మే లక్ష్మీ ఈర్మే నశ్యతాం త్వాం రుణే ఉపైతుమాం దేవసకః కీర్తిశ్చమణినా సహ అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పవాణచాపాం అణిమాదిభిరావృతాం మయూఖైః అహమిత్యేవ విభావయే భవానీం ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసవదనాం పద్మపత్రాయతాక్షీం కొబ్బరికాయ కొట్టండి అమ్మా. హేమాభాం పీతవస్త్రాం కరకలితల సద్దేమ పద్మాం వరాంగీం సర్వాలంకారయుక్తాం సతతమభయదాం భక్తనమ్రాం భవానీం శ్రీ విద్యాం శాంతమూర్తిం సకల సరుణతాం సర్వసంపత్ప్రదాత్రీం ఓం ఐం హ్రీం శ్రీం 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 శ్రీమాత్రే నమః. మొత్తానికి తెరవకుండా ఉన్న హోటల్ని తెరిపించారు వదిన. ఇంకా దీన్ని డెవలప్ చేయాలి. కష్టపడితే సాధించలేదంటూ ఏం ఉండదు రాజేష్. మన సంకల్పం గట్టిదైనప్పుడు అనుకున్నది సాధించగలం. వాస్తు ప్రకారం కూడా అంతా బాగుందమ్మా. మంచి వ్యాపారమే జరుగుతుంది. ఇక నేను వస్తానమ్మా. పూజ అయిపోయి పంతులు వెళ్ళిపోతున్నాడు. ఈ అమ్మాయి ఎవరో రాదేంటి? అసలు పంపించిందో లేదో శ్రావణినే అడుగుతాను. భూపతి గారు, నువ్వు? సంధ్య, శ్రావణి మేడం పంపించారు. ఓ, మీరేనా? ఓపెనింగ్ అయిపోయిందా అండి? వారంలో క్లోజ్ అవ్వాలని శ్రావణి గారు చెప్పారు. అందుకే కదా వచ్చింది. బయటే ఆగిపోయాం. అలా చేయాలంటే లోపలికి దారి దొరకాలి. ఆలోచిద్దాం, దొరుకుతుంది. మెయిన్ నిజాయితీగా వర్క్ చేసే వాళ్ళు కావాలి. రాజేష్, నిన్ను చూడమన్నాను కదా, వస్తున్నారా? చెప్పాను వదిన, అందరూ చాలా బిజీగా ఉన్నారు. పోనీ కావాలని బయట బోర్డు పెడదాం అక్షరా. రూమ్స్ నీట్ గా చూసుకోవడానికి, కస్టమర్స్ ఫుడ్ కి ఇబ్బంది పడకుండా సర్వీస్ చేయడానికి కావాలని చెప్పేసి పెట్టండి. అలాగే వదిన. మొత్తం కస్టమర్స్ తో నిండిపోయి కళకళ్ళాడాలమ్మా. మీ రియాక్షన్ చూస్తుంటే మీకేదో తట్టినట్టుంది. అవును భూపతి గారు, వాళ్ళకి వర్కర్స్ వాంటెడ్, మనకి మనం లోపలికి వెళ్ళడం వాంటెడ్. అంటే ఇప్పుడు మనమే వర్కర్లమా? అప్పుడే కదండి అన్ని చోట్లకు అనుమానం లేకుండా వెళ్ళగలం, సర్వనాశనం చేయగలం. ఎస్, వెళ్తాం. గుర్తుపట్టకుండా నాశనం చేద్దాం. మన హోటల్ గురించి ఆన్లైన్లో డీటెయిల్స్ పెట్టేశాను. కొత్తగా పెట్టారు, ఎలా ఉంటుందో అన్న డౌట్ చూసే వాళ్ళకు వచ్చి ఆగిపోకుండా మన రెస్టారెంట్ లింక్స్ కూడా కలిపేశాను. ఈ రేటింగ్స్ చూస్తే తప్పకుండా వేరే ఆలోచన లేకుండా అయితే వస్తారు. అవునమ్మా, ఇప్పుడు అందరూ అలా చెక్ చేసుకునే వెళుతున్నారు. అక్షరకి తెలుసు కదమ్మా వ్యాపారం ఎలా డెవలప్ చేయాలో. మీరుండగా ఏంటి భయం? రారన్న దిగులే ఉండదు వదినా. ఇంకా ఏమేం దారులున్నాయో వెతకాలి. మనం దేన్ని వదలకూడదు. అందరికీ హోటల్ గురించి తెలియాలి. ఏమండి,
మన ఆటో యూనియన్ వాళ్ళందరికీ చెప్పండి. బయట ఊర్లో వాళ్ళు వచ్చి ఆటో ఎక్కుతారు కదా, అప్పుడు యూజ్ ఉంటుంది. చెప్తాను అక్షర. దీని గురించి మీరు ప్రత్యేకంగా చెప్పాలా అరవింద్ బాబు గారు? ఊరు నుంచి దుర్గమ్మను దర్శనం చేసుకోవడానికి వచ్చేవాళ్ళు బోలెడు మంది ఉన్నారు. నెలకు మీకు ఎంత లేదన్నా 10 రూములైనా బుక్ అవుతాయి. ఎన్ని రూములు కావాలి సార్? ఒక 4 రూములు కావాలి సార్. అమ్మ దర్శనం చేసుకోవడానికి ఊరు చూడటానికి వచ్చామండి. ఒక వారం ఉంటామండి. సరే అండి. మీరే మొదటి వాళ్ళండి. అవునండి, మా బోని చాలా బాగుంటుందండి. అలాగే మీ ఆధార్ కార్డు కూడా ఇవ్వండి. ఓకే. మీ అడ్రస్ ఇవ్వండి. అలాగే మీ పేరు? తీసుకోండి. థ్యాంక్ యూ మేడం. లగేజ్ మేము పంపిస్తానులేండి. ఓకే అండి, మీరు రండి రండి. పద రాజేష్. హాట్ వాటర్ కావాలంటే కూడా ఉన్నాయి. అలాగేనండి. తాగడానికి వాటర్ బాటిల్ పెట్టాం. ఇంకేమన్నా కావాలంటే నెంబర్ 9కి ఫోన్ చేయండి. అలాగేనండి. రండి సార్, రండి. రూమ్ బాగుంది సార్. ఓకే సార్, మీకు ఏమైనా కావాలంటే ఫోన్ చేయండి. మొదటి ఆదాయమే ఆ తల్లి దర్శనానికి వచ్చే వాళ్ల ద్వారానే కావాలని దుర్గమ్మే పంపించిందమ్మా. అవునత్తయ్య గారు, మనకిది శుభ సూచకమే. మీకు కూడా థ్యాంక్స్ అండి. మా బాధ్యతమ్మా. మాకిన్ని చేస్తున్నారు, ఈ మాత్రం మేము చేయలేమా? వచ్చిన వాళ్ళందరినీ తీసుకొస్తామమ్మా. వస్తామమ్మా, వస్తాం బాబు. సరే అండి. మనకి త్వరగా వర్కర్స్ కూడా దొరకాలండి. అన్నీ మీరే అంటే చేయలేరు. మనమే రెస్టారెంట్ ని కూడా చూసుకోవాలి కదా. బోర్డు పెట్టాం కదా అక్షర, ఎవరన్నా వస్తే బాగుండు. సార్, నమస్తే. చెప్పండి. బయట వర్కర్స్ కావాలని ఈ బోర్డు పెట్టినారు కదా సారు, మేము బాగా పనిచేస్తామండి. అవును సార్, నమ్మకంగా ఉంటాం. మీరు ఏం పని చెప్పినా చేస్తాం. మీరు ఇంతకు ముందు ఎక్కడ చేశారు? పట్నంలో చేయలేదమ్మ గారు, మా ఊరు శ్రీకాకుళంలో చేశాం. సింగ గెటప్ లో ఉండి శ్రీకాకుళంలో ఎలా? మేము శ్రీకాకుళంలో సెటిల్ అయిన పంజాబ్ వాళ్ళం అమ్మగారు. అవును అమ్మా, వచ్చే డబ్బులు సాలట్లేదమ్మా.
అందుకే పట్నం వచ్చాం. చూస్తూ వస్తా ఉంటే బోర్డు కనిపించింది. ఊరోళ్ళు ఎట్లా పనిచేస్తారో మీకు తెలుసు కదమ్మా. కష్టపడదాము, నిజాయితీగా ఉంటాము. నాకు అదే కావాలి. మీ పేర్లేంటి? నా పేరు సత్పాల్ సింగ్. నా పేరు మనీషా సింగ్. మీ పేర్లేంటి వెరైటీగా ఉన్నాయి? అందరూ అట్లానే అంటారయ్యా. నేను మీకు చెప్పేది ఒకటి, మీరు చెప్పింది చేతల్లో కనపడాలి.